హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ గౌరీ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే వ్లాగ్ అనమాట. అమ్మో, చాలా డేస్ బ్యాక్ వ్లాగ్, బట్ యా మొత్తం ఫుల్ డే వ్లాగ్ ఉంది కదా, ఇంకా పోస్ట్ చేద్దాం అన్నట్టుగా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఎస్, ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే కృతికి ఈరోజు వేసే డ్రెస్. నార్మల్గా ఇక్కడ ఈ మధ్యకాలంలో కృతికి ఈ స్లిప్స్ యూజ్ చేస్తున్నాను అనమాట, పిల్లలకి గుచ్చుకోకుండా ఉండడానికి అండ్ ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్లో వేయడానికి. ఇలాంటి స్లిప్స్ బాగా యూజ్ అవుతాయి. నేను నియర్లీ ఒక 5-6 కలర్స్ తీసుకున్నాను కృతికి. నైట్ టైం అయితే ఒక్కటే వేసి పడుకోబెట్టేస్తున్నాను దాన్ని. సో ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పి చూపిస్తున్నాను. ఇవైతే నేను ఏజియోలో తీసుకున్నానండి. అండ్ ఎస్, ఇవే కాదు, కృతి బట్టలు మ్యాక్సిమం అన్నీ అజియోలో, అండ్ అన్నీ కూడా ఆఫర్ ఉన్నప్పుడు ఒకేసారి కొంటాను. అండ్ ఫెస్టివల్స్కి ఒక్కొక్కటి తీసి యూజ్ చేస్తాను అనమాట. అండ్ దానికి కింద ప్యాంట్ వచ్చేసి ఇలా గ్రీన్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఏది సెట్ అయితే అది వేద్దాం అన్నట్టుగా సెలెక్ట్ చేశాను. అండ్ ఎస్, మ్యాక్సిమం ఇండిపెండెన్స్ డే అంటే అందరూ కూడా ట్రై కలర్సే వేసుకుంటారు కదా. అండ్ సో కృతికి నేను హెడ్ టు టాయ్ అంతా కూడా ట్రై కలర్స్ వేద్దాం అనుకుంటున్నాను ఈసారి. ఈ వ్లాగ్లో మీరు చాలానే చూస్తారండి. ఫస్ట్ టైం నేను గౌరీ వర్క్ స్పేస్ని అండ్ గౌరీ ఆఫీస్ని కూడా చూపిస్తున్నాను. ఆఫీస్ టూర్ అనొచ్చు, సో అది కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కృతికి కూడా బొట్టు ట్రై కలర్స్ పెడుతున్నాను అనమాట. ఇలా కృతమ్మని ప్రతి ఇండిపెండెన్స్ డేకి రెడీ చేసినప్పుడు నాకు ఒక్కటే గుర్తొస్తుంది, మా చిన్నప్పుడు. లైక్ మన చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళం, ట్రై కలర్స్, బ్యాంగిల్స్, ట్రై కలర్స్, బొట్టు, ఇవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఏంటో పాస్ట్లోకి నేను తొందరగా వెళ్తూ ఉంటాను అనమాట. ఏదైనా చిన్న విషయం గుర్తొస్తే ఆ పాస్ట్లో మనం కూడా ఇలాగే ఉండేవాళ్ళం కదా అని మెమరైజ్ చేసుకుంటూ ఉంటాను. కృతం అయితే చక్కగా రెడీ అయింది. అండ్ కృతికి వైట్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్లో డ్రెస్ వేసాను కదా, సో ఆరెంజ్ యూస్ చేయాలి అని చెప్పి హెడ్ బ్యాండ్ ఆరెంజ్ పెట్టాను అనమాట. అది హెడ్ బ్యాండ్ కాదు, కృతి చిన్నప్పుడు లంగా, నెట్ లంగా ఒకటి ఉంటే అది కొంచెం చిరిగిపోయి ఉంది. ఇంకా సో దాన్నే కట్ చేసేసి హెడ్కి బ్యాండ్ పెట్టేసి జస్ట్ ఫ్యాబ్రిక్ని కట్టా అనమాట. భలే సెట్ అయింది అనిపించింది నాకు ఆ రోజు. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి, లైక్ ఆరెంజ్, వైట్, గ్రీన్ అని. సో ఇంకా ఇప్పుడైతే 8:30 అలా అయింది. యాక్చువల్గా ఎప్పుడు కూడా 7:30 ఆ టైంకే ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోద్ది, బట్ ఈసారి 8కి స్టార్ట్ చేశారనమాట. అండ్ మేము వచ్చేసరికి అందరూ కూడా ఏమంటారు, అసెంబ్లీ అయి ఉన్నారు. అండ్ ఫస్ట్ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. అండ్ పిల్లలందరికీ ఇలా మంచిగా ట్రై కలర్స్ బెలూన్స్ ఇచ్చారు. అండ్ పక్కన ఒక ఫోటో బూత్ పెట్టారు. ఇవన్నీ కూడా నేను చూపిస్తాను అనుకోండి మీకు. అండ్ ఇక్కడ సాంగ్ పాడుతున్నారు. అండ్ టౌన్షిప్లో కిడ్స్ స్కూల్ ఉండింది కదా, సో ఆ పిల్లలందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చారనమాట. లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ కింద రెడీ అయ్యి వచ్చారు. చాలా చాలా కలర్ఫుల్గా అనిపించింది. లైక్ అంతా అక్కడ అందరినీ అలా చూసేసరికి అందరూ కూడా ట్రై కలర్ వేసుకున్నారు. లైక్ వైట్స్ వేసుకున్నారు మ్యాక్సిమం. అండ్ వైట్, గ్రీన్ అండ్ ఆరెంజ్ ఈ కలర్సే ఉన్నాయి ఎక్కడ చూసినా. అండ్ వెళ్ళగానే పిల్లలందరికీ బెలూన్స్ ఇచ్చారు, హీలియం బెలూన్స్. అండ్ ఎప్పుడైతే ఫ్లాగ్ హోస్టింగ్ అయిందో తర్వాత పిల్లలందరినీ ఇవి ఎగరేయమన్నారనమాట. Thank you very much, sir. Now టౌన్షిప్లో ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత మేమందరం ఇంకా కంపెనీకి స్టార్ట్ అయ్యామండి. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15కి ఫ్యామిలీ విజిట్ ఉంటుందన్నమాట కంపెనీకి. లైక్ కంపెనీ అంతా చూడడానికి విజిట్ ఉంటుంది. నార్మల్ టైంలో అస్సలు ఎంప్లాయీస్ తప్ప ఎవరికి అలో ఉండదు. సో మ్యాక్సిమం అందరం కూడా ఆగస్ట్ 15కి కంపెనీ విజిట్కి వెళ్తాము. యాక్చువల్గా వాళ్ళు బస్సు అరేంజ్ చేస్తారు, బట్ మేము ఎప్పుడు లేట్లో ఉంటాం కాబట్టి మేము విడిగా వెహికల్లో వెళ్తాం. చాలామంది ఇలా వెహికల్స్లో వస్తారు, లేదంటే బస్సులో వెళ్ళొచ్చు. బట్ బస్సులో వెళ్తే ఇంకా బాగుంటుంది, లైక్ ఒక పిక్నిక్ వెళ్ళిన ఫీల్ అనమాట. కనిపించలేదు, ఆఫీస్ ఒక్కటే కనిపించిందంటే అలా హౌస్. ఓకే, హార్స్ రైడింగ్కి వెళ్ళేవా? అటు తీసుకెళ్ళారా నిన్ను? కాదు, హార్స్ రైడింగ్కి వెళ్ళానమ్మా. నువ్వు ఐస్ క్లోజ్ చేసుకొని డాడీ అంటే మీ డాడీకి వినిపించిపోతుంది. వినిపిస్తుందా? వినిపించిందా చెప్పండి. అలా చేయరు, దేవుడికే కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటారు. అప్పుడు దేవుడికి వినిపిస్తుంది, ఇంకా అలా ఎవరికి వినిపించదు కదా. ఇక్కడ దేవుడు ఉన్నాడు. అవును, ఎవరున్నారు? ఆ దేవుడి పేరు చెప్పు. శ్రీకృష్ణ. చిన్నాడు కృష్ణుడు పెద్దయ్యాకమ్మా, కృష్ణుడు. మీకు అర్థమైందో లేదో, కృతి ఏం చెప్తుందంటే యాక్చువల్గా కృతి వాళ్ళ స్కూల్, గౌరీ వాళ్ళ ఆఫీస్ కూడా రెండు ఒకే వేలో ఉంటాయన్నమాట. కృతిని హార్స్ రైడింగ్కి గౌరీ వాళ్ళ ఆఫీస్ సైడ్ తీసుకొచ్చారంట. సో ఆ రోజు ఆఫీస్ని చూశాను మమ్మీ నేను అని చెప్తే నేను అన్నా, లైక్ అయితే డాడీని పిలవాల్సింది కదమ్మా, డాడీ బయటకు వచ్చేవారు అని అంటున్నా అనమాట. సో అది ఆ కాన్వర్సేషన్ నడుస్తుంది.
ఇప్పుడైతే మేము గౌరీ వాళ్ళ ప్లాంట్కి వచ్చేసాము. సో మాకు దూరం నుంచి కూడా కనిపించేది ఇదే అండి. ఇది కూలింగ్ టవర్ అంటారనమాట. సో ఇది చాలా హైట్ ఉంటుంది. అండ్ ఇదేంటో ఇవన్నీ నాకు సరిగ్గా తెలియదు కానీ బట్ దాన్ని కూలింగ్ టవర్ అంటారు. అండ్ అది చాలా దూరం నుంచి ఉన్నా సరే మనకి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈవెన్ టౌన్షిప్ నుంచి కూడా మాకు అది కనిపిస్తుంది. లైక్ టౌన్షిప్ నుంచి కంపెనీకి లైక్ 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో అంత దూరంలో ఉన్నా సరే మాకు అది కనిపిస్తుంది అనమాట. టౌన్షిప్లో ఎలా అయితే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిందో ఇక్కడ కంపెనీలో కూడా అలానే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారండి. అండ్ అలానే ఈరోజు ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ సెక్యూరిటీ వాళ్ళు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ అలానే ఇంకెవరు సేఫ్టీ, వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రెజెంట్స్ ఇస్తారు, లైక్ అవార్డ్స్లా అనమాట. బాగుంటుంది. అండ్ దెన్ తర్వాత మనం కంపెనీ విజిట్ చేయడానికి వెళ్ళొచ్చు. బట్ నేను సెక్యూరిటీ రీజన్స్ వల్ల, ప్రైవసీ రీజన్స్ వల్ల కంపెనీ నేమ్ కానీ ఆర్ఎల్స్ ఏది కూడా నేను ఎక్కువగా ఏమీ చూపించనండి. బట్ గౌరీ వర్క్ స్పేస్ మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇలా అందరికీ ఫ్లాగ్స్ ఇచ్చారనమాట. టౌన్షిప్లోనే ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు. పిల్లల ఫ్లాగ్స్ పట్టుకొని అండ్ అలాని కాదు కానీ ఏదో ప్యాట్రియాటిజం ఫీలింగ్ కదా, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ టైంలో నేను ఏది వీడియో షూట్ చేయలేదు. మీరు చూసారంటే ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు అని చెప్పానే కానీ అది ఎక్కడ కూడా వీడియో షూట్ చేయలేదు. నాకు ఇంటర్నల్గా మేబీ షూట్ చేసే వాళ్ళు షూట్ చేస్తారు, నేను వాళ్ళు ఏమనుకోను కానీ బట్ నాకు అది నచ్చదు. సో టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి టైంలో నేను వీడియో అయితే షూట్ చేయను. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. గౌరీ అంటున్నారనమాట, లైక్ ఒక్కొక్క రోజు నువ్వు క్యారెట్స్ పెట్టకపోతే నేను ఇక్కడే తింటాను కదా, సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో నువ్వే చూడు అని అంటున్నారు. బట్ ఎనీవే బాగానే ఉండిందండి. బట్ ఎంతైనా ఇంట్లో వంట అంటారు కదా. ఈరోజు వచ్చేసి ఐ థింక్ పొంగల్, స్పాంజ్ దోశ, సెట్ దోశ ఇవన్నీ ఉన్నాయి. బట్ బయట ఫుడ్ ఏదైనా ఏంటంటే ఒక్కరోజు 2 రోజులు తినగలం కానీ కంటిన్యూస్గా అయితే అసలు తినలేము. అండ్ క్రితమ్మ ఇక్కడ అసలు మాట్లాడుతూనే ఉంటుంది. ఈ మధ్యన దీనికి మాటలు బాగా ఎక్కువైనాయి అనమాట. అండ్ ఇంకొంచెం చేత్తో తినడం కూడా ఈ మధ్యన అది నేర్చుకుంది. దానికి దోశ ఇలాంటివి పీసెస్ చేసిస్తే అదే తింటుంది అనమాట. సో ఎన్ని తిన్నా లాస్ట్లో చాయ్ ఉండాలి కదా. సో నా వరకు అయితే చాయ్ పడకపోతే ఆ యాక్టివ్నెస్ రాదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ అంటారు కదా. సో ఇక్కడ అందరూ కూడా చాలా సపోర్టివ్ అనమాట. నేను నా ప్రతి వ్లాగ్లోని నేను అందరినీ చూపించగలుగుతున్నాను అంటే వాళ్ళ సపోర్ట్ ఎంత ఉండాలి. ఒక్కొక్కసారి నాకు ఐడియానే ఉండదు వ్లాగ్ షూట్ చేయాలని, వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఈరోజు ఇదంతా జరుగుతుంది కదా వ్లాగ్ షూట్ చేయని. సో ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ దెమ్ అనమాట. ఈ అకేషన్లో నేను వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను. అండ్ ఎస్ వీళ్ళందరూ చూసారా మంచిగా కలర్స్ వేసుకొని చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ ఎస్ ఇప్పుడైతే కంపెనీ లోపలికి వచ్చేసాము. ఈ పోస్టర్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. యాక్చువల్గా ఈ కంపెనీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరికీ కూడా వాటర్, రోడ్డు, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇస్తుందన్నమాట. సో అదంతా ఏమంటారు చూపించడానికి ఇలా చిన్న పోస్టర్లా ఉండింది. నాకు అది బాగా అనిపించింది. ఇక్కడ లిత్తు అండ్ కృతి అనమాట. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. లైక్ 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి మేమిద్దరం ఆపోజిట్ ఇంట్లలో ఉండేవాళ్ళము. సో వాళ్ళకి ఆ కనెక్షన్ బాగా ఎక్కువ అనమాట. సో ఇంకెంతసేపు ఒకరికొకరు వదిలి ఉండరు. ఇంటి దగ్గర ఉన్నా సరే కృతి ఎప్పుడు లిత్తు అని అడుగుతుంది, లిత్తు ఎప్పుడు కృతి అని అడుగుద్ది అనమాట. అండ్ తను సుహాసిని మా ఆపోజిట్లో ఉండేవాళ్ళు ఫస్ట్. బట్ ఇప్పుడు వచ్చేసి మా కింద ఫ్లోర్లో ఉంటున్నారనమాట. మేమిద్దరం ఆపోజిట్లో ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. ఇంకెప్పుడు మావి డోర్స్ ఓపెన్ అయ్యే ఉండేవి అండ్ పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉండేవారు. చాలా బాగా అనిపించేది. ఇప్పుడు మా ఆపోజిట్లో తమిళియన్స్ వచ్చేసారు. బట్ ఓకే వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఎంతైనా మన కొంతమందితో ఉన్న ర్యాపో అందరితోని ఉండదు అంటారు కదా. సో అలా అనమాట. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్లాంట్లో ఫ్లాగ్ హోస్టింగ్ అయింది కాబట్టి ఇంకొక ప్లాంట్లో ఇప్పుడు గౌరీ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాము. ఇవి వచ్చేసి 2 ప్లాంట్స్ ఉంటాయండి. సో రెండింటిలోనే ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే ఈ స్వీట్ కూడా ట్రై కలర్స్ ఇచ్చారు. యాక్చువల్గా మధ్యలో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, అందులో ఈ స్వీట్ ఉండింది. ఇది కూడా ట్రై కలర్స్ ఉండేసరికి నాకు బాగా అనిపించింది. ఇప్పుడైతే మనం గౌరీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాము. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఆల్రెడీ అయిపోయిందండి, మేము అటెండ్ అయ్యలేకపోయాము. బట్ ఇక్కడ నాకు ఈ వీడియో చాలా క్యూట్ అనిపించింది. కృతి వచ్చేసి లిత్తికి చెప్తుంది నువ్వు సాల్యూట్ చెయ్యి అని. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2 ప్లాంట్స్లో కూడా మొత్తం గ్రీనరీ ఉండిందండి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎటు చూసినా గ్రీనరీ ఉండిందనమాట. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక మోడల్ ఉండిందనమాట, ప్లాంట్ మొత్తం ఎలా ఉంటుందని. సో గౌరీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉండింది అండ్ మనం ఎక్కడున్నాము ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా. సో ఇలా వాటర్ ఫెసిలిటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ అలా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికీ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఈ కంపెనీ. అండ్ అలానే లేడీస్కి ఇండిపెండెంట్గా ఉండడం కోసం వాళ్ళకి ఏదో ఒక
శిక్షణ విద్య ఇలాంటివి కూడా ఇప్పిస్తుంది. అండ్ తర్వాత ఎంట్రన్స్లోనే ఇలా గౌరీది ఫోటో ఉండింది, లైక్ పెద్ద హోర్డింగ్ ఉండింది, అందులో గౌరీ కూడా ఉన్నారనమాట. ఇంకా కృతి ఆనందం మామూలుగా లేదు, ఎన్ని ఫొటోస్ తీయించుకుందో తెలుసా. ఈ ఫోటో దగ్గర మమ్మీ డాడీ ఉన్నారు అని చెప్పి వాళ్ళ డాడీని ఎత్తుకోమని ఆ ఫోటోకి ముద్దులు పెట్టేసి అసలు చాలానే ఎంజాయ్ చేసింది. దానికి బాగా నచ్చిందంట, డాడీ ఫోటో చాలా బాగుంది డాడీ అని అనింది. కానీ మనీ ప్లాంట్ ఏంటండి మన ఇంట్లో ఇంతలా పెరగలేదు? ఏసీలో పెరిగిద్దా? ఎప్పుడు వేసారు మీరు? ఎక్కడి నుంచి తెస్తున్నారు? డగ్గులో పెట్టారు. ఇంత ఖాళీ ఎక్కడ ఉంటుందా నీకు? అండ్ హియర్ కమ్స్ గౌరీ వర్క్ స్పేస్ టూర్ అనమాట. యాక్చువల్గా మేము అంతా తిరిగాము, బట్ నేను ఏది వీడియో షూట్ చేయలేదు. లైక్ కెమికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో అన్నీ చూపించారు. కానీ నేను అదంతా వీడియో షూట్ చేయలేదు. బట్ గౌరీ వర్క్ స్పేస్ మాత్రమే నేను చూపిస్తున్నానండి మీకు. అండ్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా గౌరీకి మొక్కలంటే చాలా ఇష్టం అని తెలుసు. అండ్ అప్పుడప్పుడు చెప్తారు ఈ మొక్క పెట్టాను ఆ మొక్క పెట్టాను అని. బట్ ఇన్ని మొక్కలు అరేంజ్ చేసుకున్నారా ఆయన వర్క్ స్పేస్లో అని నాకు అనిపించింది అనమాట. చాలానే మొక్కలు పెట్టారు, కొన్ని అయితే చాలా పెద్ద పెద్దగా ఎదిగినాయి. నాకు అన్నిటికన్నా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది భలే అనిపించింది. లైక్ మొక్క చిన్నదే కానీ చాలా పెద్ద చెట్లా కనిపిస్తుంది. వీటిని ఏదో అంటారు కూడా, లైక్ హైబ్రిడా ఏదో అంటారు. బాగా అనిపించింది నాకు. మొత్తం అంతా గ్రీనరీతో నింపేశారనమాట. గౌరీ డ్రా మీద ఇలా ఫోటో ఉండింది. నేను లాస్ట్ టైం కూడా చూశాను అనుకోండి, బట్ మళ్ళీ ఇప్పుడు చూసినప్పుడు కూడా నాకు భలే అనిపించింది ఇలా ఫోటో తన వర్క్ స్పేస్లో పెట్టుకోవడం అనేది. ఇది మేము చెన్నై వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. క్రితం చూసారా ఎంత చిన్నగా ఉండిందో. అండ్ దెన్ ఇక్కడ కొన్ని కోడ్స్ ఉన్నాయి. నాకు ఇలాంటివి ఉంటే నేను అలా ఆగిపోయి చదువుతూ ఉంటాను అనమాట. సో అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. నాకు మెయిన్లీ ఇలాంటి కొటేషన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడైతే గౌరీ ఆఫీస్ చూసాం కదా, ఇప్పుడైతే తన వర్క్ స్పేస్ అనమాట. అంటే వీళ్ళు మెకానికల్ కదా, సో ఎప్పుడు సిస్టమ్ ముందే జాబ్ ఉండదండి. సో వీళ్ళకి విడిగా వర్క్స్ ఉంటాయి. సో అది చూపించడానికి తీసుకెళ్తున్నారు. అక్కడ చాలా సౌండ్స్ ఉంటాయి అని చెప్పి హెల్మెట్ అండ్ అలానే ఇయర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇయర్స్కి ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అండ్ వీళ్ళకి ఒక జాకెట్ ఉంటుంది, అదేంటంటే ఫైర్ సేఫ్టీ, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ మీరు చూసినంత ఈజీ వర్క్స్ ఏం కదండి, చాలా రిస్కీ జాబ్ వీళ్ళు చేస్తారు. వర్క్ ఏరియాలో ఎంటర్ అవ్వగానే ఇలా ఉండిందనమాట, లైక్ యువర్ ఫ్యామిలీ నీడ్స్ యూ అని. ఇది నిజంగా అండి. యాక్చువల్గా ఎంత రిస్కీ జాబ్స్ చేసినా ఏం చేసినా సేఫ్టీ అనేది మెయిన్ కదా. సో ఎందుకంటే మన కోసం ఇంటి దగ్గర వెయిట్ చేసే ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో వర్క్ ఎంత డెడికేటెడ్గా చేసినా కేర్తో అండ్ సేఫ్టీతో చేయాలి అన్నది గుర్తు చేయడానికి ఇలా ఒకటి పెట్టారు. అండ్ మేము వర్క్ ఏరియాకి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ స్టేర్ కేస్ కానీ ప్రతిదీ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇంకా వీళ్ళని ఎక్కడ వదిలేస్తే ఇలా పెయింటింగ్లు వేసుకుంటున్నారనమాట వీళ్ళు. అండ్ దెన్ ఇప్పుడైతే మేము మళ్ళీ టౌన్షిప్కి వచ్చేసాము. ఈరోజు అంతా మాకు ఇంట్లో వంట చేసుకునే పని లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసాము, అండ్ ఇప్పుడు లంచ్ ఇక్కడ, అండ్ నైట్ ప్రోగ్రామ్స్ దగ్గరే డిన్నర్ ఉంటుందన్నమాట. సో ఈరోజు లంచ్లో బెండి పులుసు అండ్ సమ్ స్వీటు, పొటాటో కర్రీ అండ్ దాల్ ఇవన్నీ ఉన్నాయి. అనుకోవచ్చు కృషి ఎక్కడా కనిపించలేదేమి అని. యాక్చువల్గా కృషికి స్కూల్లో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ ఉండింది. అండ్ ఇంకొకటి వాడికి ఒక ప్రోగ్రామ్ ఉండిందనమాట. సో అవి కంపల్సరీ అటెండ్ అవ్వాలి అన్న థాట్తో వాడు ఇంకా స్కూల్కి వెళ్ళాడు. మేము కంపెనీ విజిట్కి వెళ్ళామే కానీ కృషిని చాలా బాగా మిస్ అయ్యామన్నమాట. ఎందుకంటే వాడికి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కదా. సో చూపిస్తే ఓహో డాడీ వర్క్ ఇంత కష్టంగా ఉంటుందా, ఇవన్నీ చేస్తారా అని పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇలాంటి విజిట్స్ పెట్టడం నా వరకు అయితే చాలా మంచి థాట్ అని అనిపించింది. ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక అవసరానికి ఫోన్ చేస్తూనే ఉంటాం, అండ్ పిల్లలు కూడా డాడీ అది కావాలి ఇది కావాలి ఆర్ ఎల్స్ ఏదో ఒక దానికి కాల్ చేస్తూ ఉంటారు. సో ఇలా వన్స్ ఒకసారి చూసే అనుకోండి, ఓహో డాడీ వాళ్ళు ఇంత రిస్కీ జాబ్స్ చేస్తున్నారా, సో ఆఫీస్లో ఉన్నప్పుడు మనం దేనికి కాల్ చేసి ఇబ్బంది పెట్టొద్దు అని పిల్లలకి తెలుస్తుంది. అండ్ మాకు కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అలా అవుతుంది. ఒక న్యాప్ వేసి లేచిన తర్వాత ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుందనమాట. లైక్ కృతి మణికర్ణిక వేషం వేసింది కదా, సో అది వచ్చేసి ఇలా కంపెనీలో కాంపిటీషన్ కోసం వేయించానండి. సో దానికి ఈరోజు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, అది కూడా ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ కృతికి ప్రైజ్ వచ్చింది. కృతమ్మకి సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. యాక్చువల్గా చాలానే ఎంట్రీస్ వచ్చాయి. అండ్ పిల్లలందరూ కూడా భలే క్యూట్గా రెడీ అయ్యి చాలా మంచిగా డైలాగ్స్ అవి చెప్పారనమాట. అండ్
చాలా హ్యాపీ అనిపించింది కృతికి ప్రైజ్ రావడం కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6 అయింది. యాక్చువల్గా కృతమ్మ పడుకుని పోయింది. లేచిన తర్వాత కృతమ్మ నీకు ఇలా ప్రైజ్ వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే దానికి రెడీ చేస్తున్నాను. ఈ రెడీ చేయడం అనేది టఫెస్ట్ జాబ్ అండి. ఎంత ఇష్టమైనా సరే ప్రతిసారి ఇలా రెడీ చేయాలంటే ఏదోలా అనిపిస్తుంది నాకు. అండ్ కృషికి ఈ గ్యాప్లో ఫీవర్ వచ్చేసింది అనమాట. పాపం మేము ఏదో ఒకటి చెప్పి వాడిని బుజ్జగిస్తున్నాం. ఎందుకంటే ఈవినింగ్ వాడిది ప్రోగ్రామ్ ఉండింది. ఒక సోలో ప్రోగ్రామ్ ఏదన్నా అయితే ఓకే క్యాన్సిల్ చేయించవచ్చు, కానీ ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు డ్రాప్ అయిపోయారు అనుకోండి, ఫార్మేషన్స్ అన్నీ మారిపోతాయి. సో ఇంకా వాడు ఫీవర్తోనే డ్యాన్స్ అది వేశాడు. ఇంకో టాబ్లెట్ వేసేయండి, ఫీవర్ తగ్గిపోద్ది. ఈరోజు ఏంటంటే కృతమ్మ కృషి ఇద్దరు ఒకే డ్యాన్స్లో ఉన్నారనమాట, గ్రూప్ డ్యాన్స్లో. అండ్ కృషి వచ్చేసి నార్మల్ వైట్ కుర్తా అండ్ వైట్ ప్యాంట్ వేసుకుంటే సరిపోద్ది. కృతి అయితే డిఫరెంట్ స్టేట్స్ కింద రెడీ అవ్వాలి. కృతి ఐ థింక్ కర్ణాటక ఏదో వచ్చింది, బట్ నేనైతే ఇంక ఇలా లంగా జాకెట్ వేసేసి దానికి నో స్పిన్ పెట్టాను అనమాట. ఇదంతా కూడా షార్ట్స్ ప్యాన్లో వీళ్ళందరివి రిహార్సల్స్ అండ్ ప్రాక్టీస్ అయినాయి కదా, మేము డ్రెస్సెస్ కూడా మంచిగా అరేంజ్ చేసుకోలేకపోయాము. అండ్ కృతిని రెడీ చేయడం ఆల్వేస్ టఫెస్ట్ జాబ్ అండ్ ఆల్వేస్ ఫన్ అని చెప్పొచ్చు అనమాట. ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి క్రాంకీ అయిపోద్ది రెడీ అవ్వడానికి. ఈరోజు ఏంటంటే మార్నింగ్ అంతా తిరిగి రావడం వల్ల పడుకొని లేచేసరికి ఇంకా దానికి మొత్తం వదలలేదు. బట్ టైం అయిపోతుందని మేమే లేపేసామన్నమాట. వాళ్ళు లెగిస్తే బాగానే ఉంటారు, కానీ మనం ఏదైనా పనుండి లేపేమనుకోండి అంతే క్రాంకీగా ఉంటారు. ఇక్కడ గౌరీ వచ్చేసి కృతిని ఇమిటేట్ చేస్తున్నారు. చెప్పాను కదా అది కొంచెం క్రాంకీగా ఉందని. సో దాన్ని యాక్టివ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అనమాట. డాడీ చెప్తే నచ్చలేదంట. ఏంటి పదండి, కింద వెయిట్ చేస్తున్నారు. ఏం చేద్దాలి, వెనక్కి తిరుగు. సో ఇప్పుడైతే టైం అయింది. టైం లాగే అయింది. టైం ఉన్నారా, నీకు గుండు ఉన్నారా? నా కూతురు బంగారు కొండ ఏదమ్మా. సో ఇప్పుడైతే కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో దానికి బయలుదేరుతాము. కృతికి ఒక 5 seconds డాన్స్ ఉందన్నమాట. దానికి నేను ఒక 1 hour నుంచి రెడీ చేస్తున్నాను అనమాట. నాని, వర్షి హాయ్ చెప్పండి. మేమైతే కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసరికి అందరూ భలే కలర్ఫుల్గా రెడీ అయి ఉన్నారు. అండ్ పిల్లలు అయితే భలే బుజ్జిగా ఉన్నారు. అందరూ డిఫరెంట్ గెటప్స్ వేసుకొని. అండ్ సుమా వాళ్ళు ఇద్దరు కూడా ఒక డ్యాన్స్లో ఉన్నారండి. సో అందుకని వాళ్ళు ఆ డ్రెస్సెస్ అలా వేసుకున్నారు. బట్ నాకైతే ఫ్రేమ్ చాలా కలర్ఫుల్గా అనిపించింది. లైక్ గ్రీన్, ఆరెంజ్, ఎల్లో అంతా బాగా అనిపించింది. అందరూ కూడా వైట్ కుర్తీస్ వేసుకున్నాం కదా. సో అందుకని ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాం. సెల్ఫీ అనేది మ్యాండేటరీ కదా ఈ మధ్య కాలంలో. ఈరోజు సుమా వాళ్ళది పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాను కదా, సో దానికోసం రెడీ అవుతున్నారనమాట. ఇలా ఫ్లాగ్స్ వేసుకుంటున్నారు చీక్స్ మీద. వీళ్ళ డాన్స్లో మొత్తం 7 members 8 members ఉన్నట్టున్నారండి. అందరూ కూడా వైట్ కుర్తీస్ వేసుకొని దుపట్టాస్ మాత్రం ట్రై కలర్స్ వేశారు. భలే అనిపించింది నాకు. కృతమ్మకి పువ్వులు లేవన్నమాట. సో ఆ పువ్వుల కోసం ఇక్కడికి వచ్చా. ఇక్కడ మార్నింగ్ చూపించాను కదా, లైక్ ఫ్లాగ్స్ పెట్టారు కదా, సో దాన్ని ప్లక్ చేస్తే ఒకటి దాని తలలో పెట్టడానికి. సో దొంగతనం చేస్తున్నాం లిటరల్లీ మనం ఇప్పుడు. We got them. కనకంబరాలన్నమాట ఇవి ఇప్పుడు మనకి. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ అందరూ కూడా మంచిగా ఫ్రీడమ్ ఫైటర్స్లా రెడీ అయ్యారు. అండ్ నాకు ఇక్కడ అన్నిటికన్నా ఇంప్రెసివ్గా అనిపించింది దిశ తల్లి. తిని వచ్చేసి వివేకానంద గెటప్ వేసిందనమాట. నాకు వివేకానంద అంటే చాలా ఇష్టం. సో ఈ గెటప్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఇది వచ్చేసి కృతి ఇద్దరిది పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ బాగా వేశారు. సో ఇదండి ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా డే అయితే ఇలా అయ్యింది ఈరోజు. హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.